అనంతరము తీవ్రమైన పరాక్రమము గల మారుతి విజృంభించిన వాడై పెనుగాలి వలె అత్యంత వేగముతో అశోకవనమందలి వృక్షములను బలముగా పెకలించి వేశను. అప్పుడు ఆ ప్రమదావనమునందలి వృక్షములన్నీ పూర్తిగా నేలమట్టమాయను. సరస్సులు చిన్నాభిన్నమాయను. క్రీడా పర్వతములన్నీ నుగ్గునుగ్గాయను. లతలు నేలకూలెను. పొదరిండ్లు చిత్రశాలలు అతలాకుతలమాయను. కలవరపాటుకు లోనైన వివిధములగు పక్షుల వికృత ధ్వనులతోనూ అందలి మహాసర్పములు వివిధ క్రూర జంతువుల ఆర్తనాదములతోనూ ప్రతిధ్వనించుచూ ఆ సుందర అశోకవనము తన పూర్వ వైభవమును పూర్తిగా కోల్పోయెను. అట్లు ప్రయత్నపూర్వకముగా రావణుని మనస్సు క్లేశపడినట్లుగా అశోకవనమును భంగపరిచిన ఆ కపీశ్వరుడు దానికి పర్యవసానముగా రాబోవు రాక్షసయోధులతో పోరాడదల్చిన వాడై అమితోత్సాహ శక్తితో ఒప్పారుచూ ఆ అశోకవన ముఖద్వారముపై నిలచి శత్రువుల రాకకై ఎదురు చూచుచుండెను. 41వ సర్గము సమాప్తము. జై సీతారాం, జై హనుమాన్.